ఇప్పుడు నో కాస్ట్ కాఫ్ సిరప్ తో 60 రూపాయల విలువ గల ఇన్హేలర్ పూర్తిగా ఉచితం. దెబ్బకి దగ్గు జలుబు మాయం. వైసీపీ అధినేత జగన్ రూట్ మార్చారా? అటు ప్రజలు ఇటు ప్రభుత్వం టార్గెట్ గానే స్పందిస్తున్నారా? ప్రభుత్వాన్ని టార్గెట్ చేస్తూ రాజకీయం చేయడానికి రీజన్ ఏంటి? గతానికి భిన్నంగా ఎందుకు పాలిటిక్స్ చేస్తున్నారు? జగన్ ఫాలో అవుతున్న స్ట్రాటజీ ఏంటి? వైసీపీ అధినేత జగన్ ప్రభుత్వం నుంచి ప్రజలకు అందాల్సిన ఏ ఒక్క హామీ అందకపోయినా నేరుగా స్పందిస్తున్నారు. అదే క్రమంలో ప్రభుత్వం లెక్కాపత్రం లేకుండా చెబుతున్న లెక్కలను కూడా ఎప్పటికప్పుడు ప్రశ్నిస్తున్నారు. 3 మీడియా సమావేశాలు, 6 ట్వీట్లు అన్నట్లుగా ఓ లెక్క ప్రకారం ముందుకు వెళ్తున్నారు. గత ప్రభుత్వ హయాంలో ఎప్పుడో తప్ప మీడియా ముందు పెద్దగా కనిపించని జగన్ ఫలితాల అనంతరం కాస్త స్టైల్ మార్చారు. నెలకు 1-2 సార్లు మీడియా సమావేశాలు నిర్వహిస్తూ ప్రభుత్వంపై ప్రశ్నల వర్షం కురిపిస్తున్నారు. ప్రభుత్వం చెప్పిన లెక్కలకు సంబంధించిన ఆధారాలను మీడియా సాక్షిగా బయటపెట్టి నిలదీస్తున్నారు. మీడియా సమావేశాలు పెట్టని సమయంలో ఎక్స్లో ట్వీట్ల రూపంలో కూడా ప్రశ్నలు సంధిస్తున్నారు. పూర్తి సమాచారంతో ఆయన అడిగే వాటికి ప్రభుత్వం నుంచి కౌంటర్లు రావడం లేదు. గతంలో వైసీపీ వైపు నుంచి ఏది చెప్పాలన్నా ఆ పార్టీకి చెందిన కీలక నేతలు మాత్రమే తమ వర్షన్ ఏంటనేది చెప్పేవారు. ఇప్పుడు మాత్రం నేరుగా జగన్ స్పందించడం పొలిటికల్ సర్కిల్స్ లో ఆసక్తికరంగా మారింది. ఏపీలో ప్రస్తుతం అధికారం కోల్పోయి ప్రతిపక్ష పాత్రకు పరిమితమైన జగన్ గతంలో జరిగిన పొరపాట్లను సరిచేసుకునే ప్రయత్నం చేస్తున్నారు. అటు ప్రజా సమస్యలతో పాటు ప్రభుత్వంపై విమర్శలను కూడా నేరుగా ఆయనే చేస్తున్నారు. రైతులకు గిట్టుబాటు ధరలు లేకపోవడంతో మిర్చి, పొగాకు, మామిడి రైతుల దగ్గరికి వెళ్లి నేరుగా పరామర్శించారు. తుఫాను ప్రభావంతో దెబ్బతిన్న పంటలను పరిశీలించి రైతులకు సాయం అందించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. మరోవైపు ప్రజలకు ప్రభుత్వం ఇచ్చిన ఏ హామీ నెరవేరకపోయినా నేరుగా మీడియా సమావేశాలు ఏర్పాటు చేసి స్పందిస్తున్నారు జగన్. అదే క్రమంలో ప్రజల సమస్యలపై తన ట్విట్టర్ హ్యాండిల్ ద్వారా కూడా ప్రశ్నిస్తున్నారు. ఇదే క్రమంలో ప్రభుత్వ ఆదాయ వ్యయాల్లో ప్రభుత్వం చెప్పే లెక్కలకు కాగ్ నివేదికల్లో తేడాలు ఉన్నా పక్కా ఆధారాలను మీడియా ముందు బయటపెడుతున్నారు. ఇప్పటికిప్పుడు దీంతో వైసీపీకి లాభం లేకున్నా భవిష్యత్ వ్యూహంలో భాగంగానే ఆయన ఓ స్ట్రాటజీ ప్రకారం అడుగులు వేస్తూ ఉండవచ్చని భావిస్తున్నారు పొలిటికల్ పండిట్స్. వైసీపీ హయాంలో చేసిన పనులను సరిగ్గా చెప్పుకోలేకపోయామని, ఈ కారణంగానే పార్టీకి డ్యామేజ్ జరిగిందని జగన్ భావిస్తున్నారు. అందుకే చేసిన పనిని చెప్పుకోవడంతో పాటు పనిలో పనిగా గతంలో తాము ఏం చేశాం, ఈ ప్రభుత్వం ప్రజల కోసం ఏం చేసిందని వివరించే ప్రయత్నం చేస్తున్నారు. గతంలో జరిగిన తప్పులు రిపీట్ కాకుండా ప్రజలతో యాక్సెస్ ఎప్పుడూ తన కంట్రోల్లోనే ఉండేలా జాగ్రత్తలు తీసుకుంటున్నారు. మరి జగన్ స్ట్రాటజీలు వర్కౌట్ అవుతాయా? ఆయన ఏం మాట్లాడినా ఏం చేసినా అంతిమంగా జనాలకు రీచ్ అవ్వాలి అన్న లెక్కలు సానుకూల ఫలితాలు ఇస్తాయా అనేది తేలాలి.